మళ్ళీ చెప్తాను, బాగా స్పష్టంగా వినండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా యువ నాయకులు భూపాల్ చౌదరి అన్నగారు, మారుతినాయుడు అన్నగారు, సిద్ధార్థ నాయుడు అన్నగారి నేతృత్వంలో నిన్నటి రోజున జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని నేను ఈ సభాముఖంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. తన తండ్రి హయాం నుంచి తన కొడుకు హయాం వరకు విద్య, ఉపాధి, యువత వీరికి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయంటే అది కేవలం గొడ్డెల పార్టీని అని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. గత 5 ఏళ్ల పాలనలో ఏనాడు విద్యార్థుల పట్ల, ఉద్యోగాల పట్ల ఏనాడు ఎక్కడ ప్రస్తావించని దాఖలు కూడా లేవని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఉండేది. నిన్నటి రోజున కర్నూలు నగర బొడ్డున కొండారెడ్డి బురుజు నడి మధ్యన ఆత్మగౌరవ సభతో ఉద్యోగులందరూ ఒక్కసారి విజృంభణతో ఉద్యమం చేస్తే నీ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు విజృంభించని చెప్పుకోవడంలో ఎటువంటి మొహమాటం లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏదైనా ఉద్యోగస్తులు అంటే నీకు అంత చులకనా? ఉద్యోగం చేసినటువంటి వాళ్ళంటే నీకు అంత ఆశామాషనా? తమ రెక్కల కష్టంతో, తమ ఆర్థిక ఇబ్బందులతో వేలాది రూపాయలు ఖర్చులు పెట్టుకొని హైదరాబాద్ అంటూ, అమీర్పేటలు అంటూ తదితర రాష్ట్రాలకు వెళ్ళి డిఎస్సి ఉద్యోగాల్లో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలే ఈరోజు ఇబ్బందులు పాలయ్యి ఆ ఇబ్బందుల్లో నుంచి కోలుకొని ఈరోజు ఉద్యోగాలు గెలుచుకొని వాళ్ళ ఆత్మగౌరవంతో ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే నువ్వు అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వం అందజేసినటువంటి 16,347 ఉద్యోగాలపైన నీ ఉనికిని బతికించుకోవడానికి నువ్వు ఈరోజు అన్యాయపు దుష్ప్రచారం చేస్తూ నీ మనుగడ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తావా? జగన్ రెడ్డి గారు, మళ్ళీ చెప్తా ఉన్నా, మెగా డిఎస్సి గురించి మాట్లాడడానికి మీకు నైతిక విలువలు లేవు. చర్చకు సిద్ధం అన్నారు కొంతమంది. ఓకే, చర్చకు సిద్ధం. చర్చకు సిద్ధమైన వాళ్ళు ముఖ్యంగా చేయాలి. మేము చర్చకు వస్తామన్నది ఉద్యోగుల భవిష్యత్తు కోసం. మేము చర్చకు సిద్ధం అన్నది యువగలం పాదయాత్రలో మా తెలుగుదేశం పార్టీ రథసారథి అయినటువంటి నారా లోకేష్ అన్న గారు ఏ విధంగా అయితే ఆనాడు డిఎస్సి అభ్యర్థులందరూ ఆయనతో కలిసి కూర్చొని ప్రస్తావన వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మేరకు మా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అయినటువంటి నారా లోకేష్ గారు ప్రభుత్వం ఏర్పడినటువంటి 148 రోజుల్లోనే 16,347 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ అన్న గారికి మాత్రమే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని ఎత్తులు వేసినా, మీరు మీ మనుగడ కాపాడుకోవడానికి ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. ఏదైనా నీకు 11 సీట్లతో బుద్ధి చెప్పినా సరే ఇంకా నీకు జ్ఞానం రావట్లేదా? రాష్ట్రంలో నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారంటే నీ పరిపాలన నచ్చక, నీ పరిపాలనలో జరిగినటువంటి అవమానాలకు, అరాచకాలకు ధీటుగా కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీతో గెలుపునిచ్చినటువంటి ప్రజానీకం అంటే నీకు అంత చులకనా? దయచేసి మీ అసత్య ప్రచారాలు మానుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరో విషయం, నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెడుతూ ఆమె మా అక్కతో సమానం, మా ఇంటి ఆడపడుచు ఆమె ఒక మాట అన్నారు. నిన్నటి రోజున యువ నాయకులు ఏ అర్హతతో మాట్లాడుతున్నారంటారా? అక్క, నీకు సమాధానం చెప్పాలన్నా నాకు కొంచెం మనసులో బాధగానే ఉంది. ఎందుకంటే మాకు తోబట్టుతో సమానం మీరు. కానీ సమాధానం చెప్పడం తప్పడం లేదక్క. నా పార్టీ ఆదేశాల మేరకు నేను ఏ పనినైనా చేయడానికి ఎప్పుడు కట్టుబాటుగా ముందుగానే ఉంటాను. కనుక దానికి సమాధానం సవాల్గా విస్తరుతా అన్న స్వీకరించండి అక్క. ఆదోని నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభ్యుగా ఎన్నికైనటువంటి మా దైవం కొంక మీనాక్షి నాయుడు అన్నగారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, ఈనాడు ఇన్ఛార్జిగా ఉన్న ఏనాడు రవ్వంత గర్వం లేకుండా, రవ్వంత అహంకారం లేకుండా తన నడవడికలో ఉన్నటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు ఆయన అడుగుజాడల్లోనే
ఖద్దరుతో సమానంగా కూలి సొక్కాను కూడా చూసినటువంటి ఘనత ఎవరికైనా ఈ ఆదోని నియోజకవర్గంలో ఉందంటే అది కేవలం మా కొంక మీనాక్షి అన్న గారి కుటుంబానికి నేను తెలియజేస్తున్నా. మరో విషయం అక్క, అర్హత అంటే ఏ విధంగా ఉంటుంది నేను కూడా దానికి ఇంకొక మాట బదిలిస్తానక్క. తెలుగుదేశం పార్టీ రథసారథులు ఆదోని నియోజకవర్గంలో భూపాల్ చౌదరన్న గారు ఏ కష్ట గడప దొక్కినా తన ఇంటి కష్టంగా భావించేటువంటి మా నాయకులకు మాట్లాడడానికి అర్హత అంటావా? అర్హత అనేది ఒకరిస్తే వచ్చేది కాదక్క. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ సమస్య మీదైనా సరే, ఏ ఒక్క నష్టం మీదైనా సరే ఈరోజు మా నాయకులు ముందుండి ప్రతి ఒక్క యువతను, ప్రజలను, ప్రతి ఒక్కరిని కలుపుకొని మమేకమవుతూ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్న వారి పట్ల అర్హత అని మాట్లాడటం తప్పు. అర్హతే కావాలంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్త అయినా చాలని చెప్పింది నీ సభముఖంగా తెలియజేస్తూ ఉన్నా. అర్హత అంటే ఒకరిచ్చే పదవి కాదక్క. అర్హత అనేది బడుగు బలహీన వర్గాల నుంచి అత్యధికంగా వెనకబడినటువంటి యువతను ప్రోత్సహించేటువంటి నాయకత్వంలో ఎవరైనా సరే పార్టీ కండువా కప్పుకున్న వారు ప్రశ్నించే హక్కు ఉంటుందని బహుశా నీకు తెలియదేమో, నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా అన్నగారు, మా మాజీ శాసనసభ్యులు, అత్యంత గౌరవపరులు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు నిన్నటి రోజున ఒక విషయం ప్రస్తావించారు. ఏ విషయం ప్రస్తావించారంటే, ఎవరైనా కానీ ఏ పార్టీ నాయకులైనా సరే, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే ఎక్కడ ఎవరిని వ్యక్తిగత దూషణలకు దూరం ఉండాలి, వ్యక్తిగత దూషణలకు ఆ మాట దూరానే ఉండాలి, ఎవరిని వ్యక్తిగతంగా దూషించి ఉండద్దండి అని సభాముఖంగా పెద్ద ఆయన తెలియజేశారు. అన్న సంతోషం, మీది మంచి మనస్సు, వెన్నలాంటి మీ మనసుకు మేము ఎప్పుడు కృతజ్ఞ ప్రార్థులమే. కానీ ఆ మాటలు కేవలం ఇతర పార్టీలకే చెల్లుతాయా, మీ పార్టీ వారికి కూడా చెల్లుతాయని చెప్పేసి మీ మనసుకు మీరు ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదోని నియోజకవర్గంలో బలపడుతున్నారనేటువంటి ఒక్క సంకేతం వస్తే చాలు, మా యువ నాయకుల మీద అత్యంత దారుణంగా మీ పార్టీ వాళ్ళు ఫేక్ ఐడీలతో మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి గమనించండి అని నేను తెలియజేస్తా ఉన్నా. అది మాకు మాత్రమే కాదన్నా, మీకు కూడా వర్తిస్తుంది. ఆ నడవడికను, ఆ ఆనవాయితీని మీ ఆధ్వర్యంలో పూర్తిగా తరిమి కొడతారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా సోషల్ మీడియా వేదిక మీద ఫేక్ ఐడీల ద్వారా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నేను ఈరోజు ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎవరైనా కానీ, ఏ పార్టీ వారైనా కానీ ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నైతిక విలువ. మనం ఒకరిని ప్రశ్నిస్తే ఏ విధంగా ఉండాలంటే హుందాతనంతో ఉండాలి, నైతిక విలువలతో ఉండాలి, గౌరవంతో ఉండాలి. అంతేగాని అది కుటుంబాలను విమర్శిస్తూ వ్యక్తిగత విమర్శలు పోతే మేము దానికి ధీటుగా మాట్లాడగలం. మీ నోట్లో ఏం మాటలున్నాయి, మా నోట్లో కూడా అవే మాటలున్నాయి. కానీ 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మా నారా చంద్రబాబు నాయుడు నేర్పించినటువంటి పద్ధతి ఏమైనా ఉందంటే, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలనేటువంటి విషయంలోన తెలుగుదేశం పార్టీకి మించినటువంటి క్రమశిక్షణ మరొక పార్టీకి లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులోన మీరు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా వినండి, మళ్ళీ మీకే చెప్తా ఉన్నా, 2029లో మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే. 11 సీట్లకు పరిమితమైనటువంటి మిమ్మల్ని ఇదే విధంగా ఉద్యోగస్తులు మీకు నిన్నటి రోజున ఒక హెచ్చరిక చేశారయ్యా. పాఠాలు చెప్పిన ఉద్యోగస్తులే కదా అని మీరు నిర్లక్ష్యం చేస్తే, గుణపాఠాలు చెప్పడం మాకు పెద్ద సమస్య కాదని కొండారెడ్డి బురుజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తాడపల్లి ప్యాలెస్కు ఒక సవాలు వేసినారు. కనుక మీరు దయించి అసత్య ప్రచారాలు మానుకొని మీరు ప్రశ్నించండి సంతోషంగా. నైతిక విలువలతో కూడినటువంటి ప్రశ్నలు ఏది తీసుకొచ్చినా సరే మా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటికి సమాధానం చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధమే. అదేవిధంగా తమ్ముడు ఒక నిమిషం, డిఎస్సి అదేవిధంగా నిన్నటి రోజున ఒక ప్రశ్న అడిగారు, మున్సిపల్ మైదానానికి రావాలా, ఇంకొక చోట రావాలా అని చెప్పేసి వాళ్ళు అడిగిన వారికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. అన్న, డిఎస్సి గురించి పూర్తిగా తెలియని మీరు, డిఎస్సి ఫుల్ ఫామ్ గురించి చదవని మీరు, ఆ శిబిరాల వెనుక కేవలం జంజీ ఆ జంజీకి అర్థమైనా తెలుసా మీకు? ఈడున్నారు చూడు, తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసే యువత మొత్తం ఇక్కడే ఉన్నారు. జంజీ అంటే మేము యువత. నిన్నటి రోజున ప్రెస్ మీట్ సందర్భంలో కూడా ఒక్కరు కూడా జంజీ లేరు. అక్కడ వెతకతా ఉన్నా, కనిపిస్తారేమో అని, ఎక్కడ ఎవరు లేనమాట. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకు నా దగ్గర ధీటుగా సమాధానం ఉంది. నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏదంటే
421 పోస్టులు స్పోర్ట్స్ కోటా మాత్రమే మేము ప్రశ్నించాము, స్పోర్ట్స్ కోటా మాత్రం మేము అడుగుతున్నామని మీరు నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి సమాధానంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే 421 స్పోర్ట్స్ కోటాలోన మా నారా లోకేష్ అన్న గారు చిత్తశుద్ధితో క్రమశిక్షణతో కష్టపడినటువంటి ఏ ఒక్క విద్యార్థులకు కానీ క్రీడాకారులకు కానీ ఎక్కడ అవకతవకలు జరగకూడదని ఆ యొక్క డిఎస్సి కమిటీని ఎవరి ఆధ్వర్యంలో నిర్మించారంటే మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్ల ద్వారా నియమించి చేశారయ్యా. మీలా గొడ్డలు మోసేటోళ్ళని, దళితులు చంపి డోర్ డెలివరీ చేసేటోళ్ళని, మాస్క్ అడిగిన పాపానికి రోడ్డు మీద హతమార్చిన వాళ్ళని, వాళ్ళ యువకుడు వాళ్ళ అక్క వెంట పడుతున్నారని ప్రశ్నించినందుకు పెట్రోల్ బేసి తగలబెట్టిన వారి మధ్యలో ఈ డిఎస్సి నియామకాలు జరపలేదయా. చిత్తశుద్ధితో మాజీ ఐపీఎస్లు మాజీ ఐఏఎస్ల ఆధ్వర్యంలో ఈ యొక్క డిఎస్సి నిర్వహణ కమిటీని వేసికేసి వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక విషయానికి వస్తే, మీరు అడిగినటువంటి విషయానికి వస్తే 421 పోస్టులు 38 పోస్టులు నాట్ ఎలిజిబుల్ పోస్టులు అని చెప్పేసి ఈనాటికి ఈ రోజుకి ఈ క్షణానికి ఈ ప్రభుత్వం గడియ ముగినంత కాలం ఏపీ డిఎస్సి పోర్టల్ అనేటువంటి వెబ్సైట్లోన చాలా స్పష్టంగా క్లియర్ క్రిస్టల్గా ప్రతి ఒక్క అంశాన్ని మా నాయకులు దాంట్లో పొందుపరచడం జరిగింది. మీకు సమయం ఉంటే మీరు నిజంగా చిత్తశుద్ధితో యువకులకు న్యాయం జరగాలని ఉంటే, ఆ యువకులు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే నేరుగా మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ తరపులు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. ఏ ఒక్క విద్యార్థి ఏ ఒక్క యువత నష్టపోయారనేటువంటి విషయాన్ని నారా లోకేష్ అన్న దృష్టికి వెళ్తే ఆయన ఏదైనా సహిస్తాడు, కానీ యువతకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఆయన సహించే ప్రసక్తి లేదని. కనుక ఎవరైనా అన్యాయం మీ అంశంలోనే అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు నేరుగా మా మంగళగిరి పార్టీ ఆఫీస్ పిలుచుకోరండి. లేదా మా పెద్ద ఆయన ఉన్నాడు, మా సీనియర్ నాయకులు ఉమాపత్రి అన్న కూడా, వాళ్ళందరం తీసుకొని వీళ్ళకి న్యాయం చేయండి అంటే నిర్మోహమాటంగా చేస్తామయ్యా. మీలంగా వాలంటరీ పదవులు మీ కార్యకర్తలకి ఇచ్చుకుంటూ పోవడానికి ఇది మా ఇంట్లోదో మీ ఇంట్లోదో కాదు. ఏళ్ల తరబడి కష్టపడినటువంటి యువత భవిష్యత్తు, అటువంటి యువత భవిష్యత్తులో కీలకమైనటువంటి జీవితాలు కాబట్టి నారా లోకేష్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క డిఎస్సి నియామకాలు జరపడం జరిగింది. కావున మీడియా 38 పోస్టులకు గాను ఎవరైతే అర్హులు కాలేరో వాళ్ళకి సంబంధించింది ఇది. ఇంకా ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ నిర్వహించే క్రమంలోన అవకతవకాలు జరిగినాయన్నారు. సరే, దానికి సమాధానం ఇచ్చేద్దాం మా జగన్మోహన్ రెడ్డి గారికి. దాంట్లో ఏముంది, ఈమె ఇక్కడ కింద ఉంది, డిఎస్సి అభ్యర్థులు పరీక్షలు ఎక్కడ రాశారంటే తాడేపల్లి ప్యాలెస్లో కాదన్నా, బెంగళూరు ప్యాలెస్లో కాదు, హైదరాబాద్ లోటస్ పండ్లో కాదన్నా. డిఎస్సి అభ్యర్థులు పరీక్షలు రాసింది టీసీఎస్ అయాన్ అనేటువంటి భారతదేశంలోనే రెండవ అంశంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం పొందిన టీసీఎస్ అయాన్ డిజిటల్ వారి ఆధ్వర్యంలోన ప్రతి ఒక్క ప్రశ్న అటెంప్ట్ చేసే సమయంతో కూడినట్టు ప్రతి వివరణకు వాళ్ళు క్లియర్ క్లిస్టర్గా ప్రతి దానికి సమాచారం ఉండేటువంటి దాంతో కూడినటువంటి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. మీకు ఇప్పటికే అనుమానాలు ఉంటే మీరు ఈ సైట్ ద్వారా కూడా వాళ్ళని చెక్ చేసుకోవచ్చు. కనుక ఇటువంటి దుష్ప్రచారాలు మానుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా అందరూ కలిసి పనిచేసుకోవడం ఉత్తమని తెలియజేస్తూ ఈ సదరు అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు మీనాక్షి నాయుడు అన్న గారికి, మా ఉమాపత్రి నాయుడు అన్న గారికి, మా యువ నాయకులు మారుతి నాయుడు అన్న గారు, సిద్ధార్థ నాయుడు అన్న, భూపాల్ అన్న గారు ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ముగించే ముందు మరొక్క మాట అన్న, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ తెలియజేస్తా అన్న, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు తీసుకొచ్చినా, దుష్ప్రచారాలు చేసినా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ప్రతి ఒక్క అభివృద్ధి గురించి వాళ్ళకి స్పష్టంగా ఉంది. ఈనాడున మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు, సంక్షేమం కాపీ కొట్టామని చెప్తా ఉన్నారు. అయా 2014లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సచివాలయాలకు మీ పార్టీ రంగులు వేసుకొని ఈరోజు వాటిపైన మీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు పెట్టుకుని నడిపించిన మీరు కాపీల గురించి మాట్లాడుతూ ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త. ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. మీరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా 2029లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విజయ డంకాన్ని మోగించేది కూటమి ప్రభుత్వమే. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోన, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోన మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లోన వచ్చేది కూటమి ప్రభుత్వమే, గెలిచేది మేమే. ప్రజలకు సంక్షేమం అందించే విషయంలో ఎక్కడ అవకతవకలు జరగకుండా ప్రతి విషయాన్ని స్పష్టంగా చేకూర్చే బాధ్యత మా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అయినటువంటి యువగలం రథసారథి నారా లోకేష్ అన్న ఆధ్వర్యంలో సంకుచం అంతా జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ సదరు అవకాశాన్ని మా పెద్దలకు హృదయం నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు జి భవానీ శంకర్, తెలుగు యుద్ధ నాయకులు. జై తెలుగుదేశం.